హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సుందర్ కళాకార్ గారి షెడ్డుకు వచ్చేసానండి. ఇక్కడ అమ్మవారి అవతారాలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం పదండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే అమ్మవార్లు వచ్చేసేసి 9 ఫీట్ల నుంచి 14 ఫీట్స్ వరకు ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తున్న అమ్మవారు నవదుర్గల అవతారంతో ఉన్నారండి. అలాగే అమ్మవారు పెద్ద సింహం మీద కూర్చుని పెద్ద హస్తాలు, అలాగే ఒక చేతిలో శంఖము, అలాగే ఆశీర్వదించే చెయ్యి, ఇలాగా అమ్మవారి అవతారాన్ని మనం ఇలా చూడవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్న అమ్మవారు 9 ఫీట్ల అమ్మవారండి. అలాగే పక్కనున్న నవదుర్గల అమ్మవారు పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్నారు. అమ్మవారు ఈరోజు నేను సుందర్ సింగ్ కళాకార్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ మనకి అమ్మవారి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి. అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూడండి. ఇక్కడ మనం వచ్చేసేసి भैया नमस्ते भैया। नमस्ते भैया माता रानी को बनाने के लिए कितना टाइम है, कौन सी पेंट है भैया? ये माता रानी कौन सा अवतार है? ये माता जी का जो नवरात्रि का रहता है ना, पूरे जो नवरात्रि के माता है ना, वो नवरात्रि का पूरा सेटअप डाले सो है इसके ऊपर में। वो कॉन्सेप्ट है ये पूरा, जो नवरात्रि जो फेस पूरे आएंगे ना, तो माता जी के पूरे फेस लेके हैंड्स लेके बनाए सो है ये। तो कितने हैंड्स है भैया? मिनिमम मैडम ये है अब 36 हैंड है। 36 अपने हिसाब से डाले सो पूरे हैंड्स तो आते नहीं माता जी के जितने हैं वो हिसाब में डाले वो। और कितने फीट्स का महारानी है भैया? ये 10 फेस का टोटल 9 फेस डाल के माता जी का एक नया रूप बढ़ा दिए सो है। तो भैया माता रानी जी को बनाने के वास्ते ये अभी नहीं बनता जी माता जी, ये पहले बना के रखना पड़ता है। बना रख के देना पड़ता भैया? ऑर्डर गणपति विसर्जन होता है ना, जब स्टार्ट हुआ था उसका बुकिंग स्टार्ट हुआ था। बुकिंग स्टार्ट होता है भैया। प्राइसेस किधर से स्टार्ट होते हैं भैया? अब हमारे पास से 40,000 से लेके 140 तक है पूरा प्राइस। हाँ నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీకాంత్ సార్, జై మాతా మేడం, నమస్తే. సో మేడం ఛానల్ వచ్చేసి బృందా డైరీస్, అక్కడే మేడం వాళ్ళ ఛానల్ వచ్చేసి సుమదివ్య బ్లాగ్స్. సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను మేడం వాళ్ళని సనత్నగర్లో కలిసినండి. ఆల్ ది బెస్ట్ మేడం, జై మాతాది. ఓకే ఓకే, చాలా చక్కగా తీస్తారు. అమ్మవారి ఆశీర్వాదాలు ఆయన కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ నవరాత్రులు ఇన్ అడ్వాన్స్ అండ్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి కనిపిస్తున్న అమ్మవారు 11 ఫీట్ల హైట్ గల అమ్మవారండి. లైట్ లెమన్ ఎల్లో కలర్ చీర, పెద్ద సింహంతో కూర్చొని ఉన్నారు. అలాగే అమ్మవారికి పక్కన తెల్ల గుర్రము, అలాగే అమ్మవారి చేతిలో ఖడ్గము, ఆశీర్వదించే చేయి, అలాగే అమ్మవారికి ఇంకో చేతిలో శంఖము ఉన్నాయండి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒక గుర్రము ఉందండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న అమ్మవారు వెనకాల విఘ్నేశ్వరుని స్వరూపం ఉందండి. అలాగే అమ్మవారి అభయ హస్తాలు, చేతిలో శంఖము, అలాగే అమ్మవారికి పక్కనే సింహం మీద కూర్చొని అమ్మవారు ఉన్నారు చూడండి.
పెయింటింగ్ వేస్తూ ఉన్నారు చూడండి. ఇంకా పెయింటింగ్ పూర్తి కాలేదండి. అమ్మవారి స్వరూపంతో ఇంకొక అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న అమ్మవారు 11 ఫీట్లు 2 కలర్ కాంబినేషన్ చీరతోటి ఉన్నారండి. ఒకటి వచ్చేసేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి అమ్మవారి పాదాలు, అలాగే అమ్మవారు సింహాసనం మీద కూర్చుని చేతిలో శంఖము ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. ధూల్పేట్లోని ఇప్పుడు మనము గణేష్ సింగ్ కళాకార్ షెడ్కి వచ్చామండి. ఇక్కడ గణేష్ సింగ్ కళాకార్ షెడ్లోనండి అమ్మవారి విగ్రహాలు అన్నీ రకరకాలున్నాయి. లోపలికి వెళ్ళి ఏవే విగ్రహాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూద్దాం పదండి. ఇటు చూడండి, మనకిక్కడ అమ్మవారు గణేష్ సింగ్ కళాకార్ గారి షెడ్లోనేనండి ఇవన్నీ అమ్మవార్లు.
మనకి ఈరోజు గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్ అండి, మంగళ్ హాట్కి చాలా దగ్గర. ఇక్కడ చూడండి అమ్మవారు ఎన్ని రూపాలతో ఉన్నారండి. హలో ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. ఓకే ఇది గణేష్ సింగ్ కళాకార్. ఓకే ఎగ్జాక్ట్ మంగళాట్ జాలియన్మన్ టెంపుల్ కొంచెం ముంగట. ఓకే ఆ, ఇవి ఎన్ని ఫీట్స్ ఏంటమ్మా? ఇది 3 ఫీట్స్ మాత, దుర్గామాత. ఓకే అన్ని ప్రకారంగా కలర్స్ లీస్ ఉన్నాయి. ఒకటే డై ఉంది, ఒకటే మోడల్ ఉంది, ఒకటే అంటే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అన్నీ. ఈ అమ్మవారు వచ్చేసేసి ఈ అమ్మవారు కూడా ఒకే సైజు ఉన్నాయి, అన్నీ ఒకటే ఫీట్స్ 300. ప్రైస్ అంటే 14,500 చెప్తున్నాం. ఓకే ఎనీ డిస్కౌంట్? ఇక్కడ మనకి కనిపిస్తున్న అమ్మవారు కాళీమాత స్వరూపం అండి. చేతిలో త్రిశూలము, ముక్కు పుడక, ఆశీర్వాదం చెయ్యి, పులి, మనకి ధూల్పేట్లో ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది చూసారండి. అమ్మవారికి మనకి చిలకాకు పచ్చ అండ్ పైన వచ్చేసేసి మనకి పరమశివుడు శేషావతారంతో ఉన్నారండి. అమ్మవారిని తయారు చేయడానికి ఈ రంగులు ఇవన్నీ వేయటానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది మనం వీళ్ళ మాటల్లో కట్టే. నమస్తే భయ్యా. नमस्कार। यहाँ पे धूलपेट में माता जी को कितने दिन से बना रहे और कैसे बना रहे, कौन सा रेट से स्टार्ट है? ये हमारे पास माता बनाते हम पहले तो गणेश बनाते, गणेश के बाद में माता बनाना चालू करते। माता बना के इसको कम से कम 2 महीने तो लगते हैं। 2 महीने तो लगते हैं। 2 महीने लगते हैं ऑर्डर इसको। कितने दिन करना पड़ता? ऑर्डर आप 10 दिन पहले ले लेते, 15 दिन पहले ले लेते, जैसा आया पब्लिक हाउस ले लेते जाते ऑर्डर हमको। माता रानी को बनाने के पूरे कंप्लीट करने के लिए 2 महीने होते। अब इसका प्राइस हम रखे इसका 55,000 रुपया। ओके 55 ना ये करना कितने दिन लगता भैया? ये पेंट करने के लिए 3 दिन 4 दिन लग जाएंगे। और माता रानी कितने फीट का है? ये 12 फीट का माता रानी है। आप ही करें। ये 11 फीट का माता रानी है। बोलिए कितने फीट का है? ये 11 फीट का है। 11 फीट का है। और पेंटिंग करने के लिए ये माता रानी को पेंटिंग करने के लिए कितना दिन लगा, क्या बात है? ये पेंटिंग करने के लिए 6 दिन लगा मैं। 6 दिन लगे. అమ్మవారి చేతిలో శంఖం అండి. ఇవన్నీ చూడండి అమ్మవారు ఎంత కళగా దిద్దారో వీళ్ళు. వాళ్ళకి ये भद्रकाली माता है मान ऊपर का भद्रकाली माता है। అమ్మవారికి పైన ఉన్నది భద్రకా- భద్రకాళి అమ్మవారు. అలాగే చూసారండి మనకి ఈ స్వరూపం వచ్చేసేసి మనకి ఇలా వస్తుందండి. అలాగే మనకి పక్కన ఇంకొక అమ్మవారు ఉన్నారండి. చూడండి భయ్యా ఇది 10 फीट ఉంది మేడం। 10 फीट का है ये मूर्ति। सेम टाइम लगता है मैडम इसको बनाने के लिए हमारे को। పైన శంకర్ జీ शंकर जी है, और भैया शंकर जी है, बबर है, शेर है। చూసారండి మనకి ఇక్కడ. అలాగే ये क्या ये शेर లోని మనకి ఇంకా కొన్ని అమ్మవార్లు అవుతున్నారండి. ఇక్కడ మనకి కళాకారులు వచ్చేసేసి నమస్తే భయ్యా. नमस्ते। भैया कौन से कलाकार है भैया? ये जयराज सिंह कलाकार है। जयराज सिंह कलाकार. माता रानी को बनाने के लिए कितना टाइम लगता और पेंटिंग ये सब करने के लिए ऑर्डर कैसा देना पड़ता? ऑर्डर तो नहीं, अभी पर्सनली ये काम हमारे को ही आता। ओके. वो वजह से क्या है बोले तो हम जैसा गणेश होते ही इसका काम चालू कर देते। इसका काम चालू, इसको क्या बोलते टाइम कम मिलता। टाइम कम रहने से ज़्यादा मूर्ति नहीं बन सकती और माता रानी का काम ज़्यादा रहता है। वो वजह से हम जितना बनाना चाहते हैं उतना नहीं बन पाता है, उसमें थोड़ा सा मुश्किल हो रहा है। और
ये माता रानी बनाने के लिए कितना टाइम लगा, कितना पेंट डालने के लिए भैया? पेंट डालने के लिए एक दिन में 4 से 5 मूर्ति को पेंटिंग कर सकते हैं। ओके, स्टार्टिंग प्राइस क्या तो भी इसका प्राइस डिस्काउंट के उत्तर मिल सकते हैं? इसका स्टार्टिंग प्राइस है 35,000। और कितने फीट्स का माता रानी है भैया? ये 9 फीट का माता रानी है। 9 फीट का महारानी है। कर रहे ना भैया, आइस उतार रहे हो, ఐసా आइस उतार रहे हो। మాతారానికి ఇక్కడ చూడండి, మనకి అమ్మవారికి కళ్ళు దిద్దుతున్నారండి. ఎంత చక్కగా దిద్దుతున్నారో చూడండి అమ్మవారికి. भैया माता रानी कितने फीट्स का है, क्या है? ये 8 फीट का माता रानी है। विदाउट बैकग्राउंड 8 फीट है। ओके, बैकग्राउंड के संगत 9 फीट रहेगा। బ్యాక్గ్రౌండ్ కేసంగా 9 ఫీట్స్. जी చూసారండి, మనకి ఇట్లా అమ్మవారిని ఎంత చక్కగా పెయింట్ వేసి మనకి దిద్దుతున్నారు. కాళ్ళకి పారాణి దగ్గర నుంచి అమ్మవారు గ్రీన్ చీరతోటి చూసారా, బొట్టు కూడా పెడుతున్నారు అమ్మవారికి. जय ధూల్పేట్లో ఎస్డి ఫైన్ ఆర్ట్స్ అని ఇక్కడ కూడా అమ్మవార్లు ఉన్నారండి. नमस्ते। इस साल माता रानी का कौन सा मूर्ति है और बनाने के लिए क्या क्या मूर्ति है भैया, और पेंट डालने के लिए कितना टाइम लगता है भैया, ऑर्डर करने के लिए बोलिए? एक माता तैयार होने के लिए कम से कम 3 मंथ्स तो लगता, क्योंकि गणेश का उतना आसान नहीं है माता बनाना। माता के 8 हाथ रहते और बैकग्राउंड का पूरा मेहनत ज़्यादा रहता माता में। ये माता जी को बनाने के लिए कितना टाइम? ये 3 मंथ्स टाइम लगा आपको। कितने फीट्स का है भैया? ये 10 फीट का है। 10 फीट्स का है। 10 फीट का है। और ये वाला माता रानी कौन सी माता रानी? इधर का अच्छा क्लियर समझना है। और ये वाला भैया, ये वाला माता रानी? ये माता, ये मतलब दुर्गा माता ही है। इसमें क्या है वो तो कलर ब्लैक मारे तुलजापुर टाइप में है। ये बुट्टू जो है ना, तुलजा माता का, तुलजा माता के टाइप में है। और इसको बहुत लाइक करते हैं लोग, ओके, बहुत अच्छा दिखता माता है। कलर बहुत अट्रैक्शन रहता, रेडियम कलर भी बोल सकते हैं। रेडियम कलर भी। हाँ, ये कितना भी अंधेरा रहा तो क्या है आपको चमकता ओके, माता जी चमक। वैसा। लाइट कलर मारने से क्या है अंधेरे में भी अच्छा दिखता। कितने फीट्स का? ये 5.5 फीट का है। 5.5 फीट्स। हाँ, प्राइस भी रीजनेबल है, ज़्यादा प्राइस भी नहीं है, रीजनेबल है ये? रीजनेबल प्राइस है। मार्केट में 10,000 11,000 ऐसा बोल रहे, अपन 7,000 में भी दे दे रहे। बहुत अच्छा है माता, फिनिशिंग भी अच्छा रहता, बहुत खूबसूरत। ये तो अभी बुक हो गया सो है, ये बुकिंग हो गया सो है। कितने फीट्स का है भैया? यही 5.5 फीट, 5.5 5.5 फीट का माता है। ये और एक है रेड कलर का साड़ी है, मिर्ची कलर भी बोल सकते हैं इसको, मिर्ची कलर। मिर्ची कलर बोलते हैं इसको। अट्रैक्शन दिखता बोल के हम लोग वहाँ लगाए, मंगलसूत्र वो डालना है अभी, मांग का टीका लगाए। अब ये माता को भी करना है। ये येलो कलर है, थोड़े लोग येलो कलर भी चाहते हैं तो वो लोगों के लिए है ये येलो कलर। एक और कलर है यहाँ पे ऑरेंज कलर, ऑरेंज कलर रहता, बहुत खूबसूरत दिखता, अट्रैक्टिव रहता बहुत। ఇలాగా మనకి ఇన్ని అమ్మవార్లని తయారు చేశారండి. ఈ అమ్మవారితో పాటు గణేశుణ్ణి కూడా పెట్టాలండి. అందుకనే మనకి ఇక్కడ విఘ్నేశ్వరుళ్ళు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కంపల్సరీ అమ్మవారితో పాటు గణేష్ని కూడా పెట్టాలి, చిన్నది కానీ. ఓకే, అవునా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మవారిది అవునండి.
చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అవునండి. కలకత్తా నంబర్ 1 శివ కుమార్ కళాకార్. ఓకే, ఇక్కడ వచ్చేసేసి మనకి కలకత్తా నెంబర్ 1 కలకత్తా మాత అండి. ఓకే, అక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇంకా బ్యాక్ సౌండ్ తీసుకోండి. అమ్మవారికి మనకి ఇక్కడ అలంకరించి జుంకాలు పెడుతున్నారండి. అలాగే చూసారా పాపిడి బిళ్ళ దగ్గర నుంచి బింది ఇవన్నీ ఇంకా తయారు చేస్తున్నారు. చూడండి, ఎరుపు వస్త్రాలతోటి అమ్మవారు రామ్ ప్రసాద్ గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని వీళ్ళు తీసుకున్నారండి. చూడండి, విలేజ్లో మేము దుర్గమాత పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మేము ఈ దుర్గమాత తీసుకున్నది 26,000 తీసుకున్నాము. ఓకే, ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారండి? ఇక్కడే తీసుకుంటారు. అమ్మవారు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చూసారండి ఎంత ఉత్సాహంగా అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు. షామీర్పేట్ మండల్, షామీర్పేట్ మునిపేట మండల్, ఉద్దమాది గ్రామము. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.